ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నాకు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన లేస్తూనే నిరాశతో నిద్రలేచారా? ఏవైనా తట్టుకోలేని భారాలు బాధ్యతలు మీపైన ఉండి ఈరోజు అవన్నీ ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలని ఆలోచిస్తున్నారా? ఈ జీవిత ప్రయాణంలో నాకు ఎన్నో అడ్డంకులు కలుగుతున్నాయి. ఈ పరిస్థితులను బట్టి నేను తప్పిపోయాను, తొలగిపోతూ ఉన్నాను, జీవితంలో తడబడుతూ ఉన్నాను, తప్పటడుగులు వేస్తూ ఉన్నానని ఎంతగానో కృంగిపోతూ ఉన్నారా? అయితే నేనున్నానని, నీ చేతిని నా చేతికి అందించి నేను నడిపిస్తానని ప్రభు మనల్ని ధైర్యపరుస్తూ మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆయన ఎప్పటికీ తన మాటను వెనక్కి తీసుకునే దేవుడు కాదు. కాబట్టి దేవుని వాగ్దానాన్ని నమ్మండి. ప్రతి దానిలో కూడా అద్భుతకరమైన మార్గంలో దేవుడు తెరవబోతున్నాడు. ప్రాముఖ్యంగా మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత నాకు తెలియచేయండి. ఎవరు ఏ శోధనలో ఉన్నా నాతో పంచుకోండి. ఎంతోమంది కామెంట్ ద్వారా మీ అవసరతలు తెలియజేస్తున్నారు. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఆలస్యం అవుతుందని కంగారు పడొద్దు. ఆయనకు తెలుసు ఎప్పుడు ఏది నీ జీవితంలో జరిగించాలని. కాబట్టి దేవుని కొరకు నమ్మకంగా కనిపెట్టండి, అద్భుతాలు పొందుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లును గాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం చదువుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనము. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తానని. ఆనాడు ఇస్సాకు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు ఈరోజు నీకు అనుగ్రహిస్తున్నారు. అబ్రహాముకు ఇష్మాయేలు, ఇస్సాకు అని 2 కుమారులు. అయితే వారిద్దరిలో దేవుడు ఇస్సాకుని ఎంచుకున్నాడు. దేవుడు ఎందుకు ఇస్సాకుని ఎంచుకున్నాడు? బాగా జ్ఞానవంతుడనా, చదవరనా, అందగాడనా? కాదు. ఎంచుకోవడానికి కారణం ఆదికాండంలోనే 22వ అధ్యాయము 10-11 వచనాల్లో ఉంటుంది. దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు, నీ ఏకైక కుమారుడైన ఇస్సాకును నాకు బలిగా అర్పించని. అప్పుడు అబ్రహాము ఇస్సాకును తీసుకొని మోరియా కొండపైకి వెళ్తూ ఉన్నప్పుడు ఇస్సాకు అడుగుతాడు, నాన్న ఎక్కడికి వెళ్తున్నాము అని. బాబు, దేవునికి బలియాగం అర్పించడానికి వెళ్తున్నామని చెప్తాడు అబ్రహాము. ఇస్సాకు అప్పటి వరకు చాలా బలియాగాలను చూశాడు. అందువల్ల ఇస్సాకుకు తెలుసు బలికి ఏమేమి కావాలని. అంటున్నాడు తండ్రితో, నాన్న, బలి కొరకు మనం అన్నీ పట్టుకెళ్తున్నాం, కానీ గొర్రెపిల్ల లేదు నాన్న అని అడుగుతాడు. అసలే ఎంతో బరువైన గుండెతో అబ్రహాం వెళ్తున్నాడు. ఒక్కగానొక కుమారుని బలర్పించడం అంటే అది ఎంతో వేదనకరమైన పరిస్థితి. అంతటి బాధలో ఇస్సాకు ఆ విధంగా అడగగానే అబ్రహాము గుండె పగిలిపోతుంది. అయినప్పటికీ కూడా తన బాధను తనలోనే అణుచుకొని అంటాడు, బాబు, దేవుడే చూసుకుంటాడు గొర్రెపిల్లనని. అబ్రహాము, ఇస్సాకు ఇద్దరు కలిపి బలిపీటను కడతారు, కట్టెలన్నీ పేరుస్తారు, బలికి కావలసిందంతా కూడా ఏర్పాటు చేస్తారు. సడన్గా అబ్రహాము ఇస్సాకును పట్టుకొని కాళ్ళు చేతులు కట్టి బలిపీఠంపై పెట్టి బలర్పించడానికి సిద్ధపడుతూ ఉంటాడు. ఆ సమయంలో దేవుడు మాట్లాడాడు అబ్రహాముతో. దేవుని దూతలు మాట్లాడారు. అబ్రహాము కూడా మాట్లాడాడు, కానీ ఇస్సాకు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇస్సాకును బలిపీఠంపై పండుకోబెట్టినప్పుడు కింద నుండి వేడి తగులుతూ ఉంది. ఇస్సాకుకు తెలుసు నేను బలర్పించబడుతున్నానని, నేను కొన్ని నిమిషాల్లో బలర్పించబడుతున్నానని. ఇస్సాకు అర్థమైపోయింది, నా తండ్రి నన్నే బలర్పిస్తున్నాడు అని. బలర్పింపబడుతూ ఉంటే నిశ్శబ్దంగా బలిపీఠంపై ఉన్నాడు. తండ్రి కత్తి ఎత్తాడు వధించటానికి. అయినా సరే ఇస్సాకు సర్వాంగ హోమముగా దేవుని కొరకు బలైపోవడానికి ఇష్టపడ్డాడు. తన జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి కోరుకోలేదు. తన ఇష్టాలు నెరవేర్చుకోలేదు. నాకు ఇష్టమైంది సాధించుకుంటాను, నేను సంపాదించుకుంటాను, ఈ లోకంలో నేను ఆనందంగా జీవిస్తానని అనుకోలేదు. కానీ
నేను నా దేవుని కోసం నా జీవితాన్ని సజీవ యాగంగా సర్వాంగ హోమంగా అర్పించుకుంటాను. నేను కాలిపోయినా పర్వాలేదు, బూడిదైపోయినా పర్వాలేదు, నా జీవితం అంతమైపోయినా నా ప్రభువుకి నా జీవితం అర్పణ అని పూర్తిగా తండ్రి అయిన అబ్రహాముకు లోబడ్డాడు. అదేవిధంగా దేవునికి లోబడ్డాడు. ఎందుకంటే నా దేవుని కొరకు నేను బలైపోతాను, నా దేవుడు ఆజ్ఞాపించడు నన్ను బలి అర్పించమని. కాబట్టి నా దేవుని కొరకు నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఆయనకి ఇష్టమైనది అర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నానని బలైపోవడానికి, చనిపోవడానికి కూడా సిద్ధపడిపోయాడు. అయితే ఆదికాండము 16వ అధ్యాయము 11, 12 వచనాల్లో ఇష్మాయేలు గురించి వ్రాయబడి ఉంటుంది. అతడు అడవిగాడిద వంటివాడు అని. అంటే అతని జీవితంలో మంచి లేదు, దేవుడు లేడు. నేను నా సంతోషము, నా సౌఖ్యము, నా ఆనందము, నేను ఆనందంగా ఉండడానికి ఏ పాపమైనా చేస్తాను అని తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టాడు. ఇష్మాయేలు దేవునికి లోబడలేదు, అడవిగాడిదలా జీవించాడు. అయితే ఇస్సాకు మాత్రం తన జీవితాన్ని నా జీవితం పూర్తిగా దేవునికి అర్పణ అన్నాడు. అదే దేవుడు ఇష్మాయేలును త్రోసివేసి ఇస్సాకుని ఎన్నుకోవడానికి కారణం. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను కూడా ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఇస్సాకుకు తోడైనట్లుగా నీకు కూడా తోడై ఉండి ఇస్సాకును ఆశీర్వదించినట్లుగా నిన్ను కూడా ఆశీర్వదించాలని. దేవుడు కనుక నిన్ను ఆశీర్వదిస్తే దానిని ఎవ్వరూ అడ్డగించలేరు. అయితే దేవుడు నీతో ఏది చెప్పాడో దానికి నీవు లోబడితే ఆశీర్వదిస్తాడు. ఆయన ఏది నేను విడిచిపెట్టమన్నాడో దానిని కనుక నీవు విడిచిపెడితే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడో, ఏది చేయొద్దు అంటున్నాడో వాటిని చెయ్యకుండా మానుకున్నట్లయితే గొప్ప దీవెనలు పొందుకుంటావు. ఇస్సాకు ఏ విధంగా సర్వాంగ హోమముగా దేవునికి అర్పించుకున్నాడో, వేడి తగులుతూ ఉంటే అనుకుంటున్నాడు, నా శరీరం కాలిపోయినా పర్వాలేదు, నా శరీరం బూడిదైపోయినా పర్వాలేదు, నేను బలైపోయినా పర్వాలేదు, దేవుని చిత్తమైతే ఏదైనా నేను చేయడానికి సిద్ధమే అని దేవుని కొరకు త్యాగమైపోవడానికి సిద్ధపడిపోయాడు. అవును, ఆ త్యాగాన్ని బట్టి దేవుడు ఇస్సాకుని ఎన్నుకొని ఇస్సాకుకు తోడై ఉండి ఆశీర్వదించాడు. ఈరోజు నిన్ను కూడా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీరు అనుకుంటున్నారేమో, ఎంతో కాలంగా నేను ఈ విధంగానే ఉన్నాను, ఏ ఆశీర్వాదం లేదు, ఏ మేలు లేదు, ఆత్మీయంగా శారీరకంగా కూడా ఎక్కడ వేసిన గొంగళి అంటే అక్కడే ఉన్నాను అని అనుకుంటున్నావా? అయితే ఈరోజు వాగ్దానం నీ కొరకే. నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడానికి నీవు దేవునికి దూరం అయిపోతున్నావా? చిన్న చిన్న విషయాలకే పడిపోతూ దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావా? అయితే ఈరోజు దేవునికి సమర్పించుకోండి. తండ్రి, ఇంతవరకు నా ఇష్టాలు నేను నెరవేర్చుకున్నాను తండ్రి, నీకు దూరం చేస్తున్న చిన్న విషయాలను కూడా నేను విడిచిపెట్టలేకపోయాను, నీ కొరకు నేను ఏది త్యాగం చేయలేకపోయాను, కానీ అనేకమైన నీ దగ్గర నుండి ఆశించాను, ఇది కావాలయ్యా, అది కావాలయ్యా అని అనేకమైనవి కోరుకున్నాను. నా జీవితంలో మీరు అనేక కార్యం ఇంతవరకు జరిగించారు, అయినప్పటికీ నీకు లోబడలేదయ్యా. ఇప్పటి నుండి నీ చిత్త ప్రకారం జీవించడానికి నీ శక్తి నాకు అనుగ్రహించండి. నీ కొరకు త్యాగం అవడానికి నాకు శక్తినివ్వండి, నీ చిత్తాన్ని జరిగించడానికి నాకు శక్తినివ్వండి అయ్యా అని అందరం కూడా దేవుని సందు మోకరించి ప్రార్థన చేద్దామా? దేవదూతలకును లేని దైవజనుని సేవా, దేవదూతలకును లేని దైవజనుని సేవా, దేవసుతుని సంఘ సేవా, దేవసుతుని సంఘ సేవ, దివ్యమౌ సువార్త సేవ, మధుర 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 సేవ, యేసు ప్రభు సేవ, మధుర మధురం. భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవా, భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవా, బాష్పశిరు
కృపశిరోల లోన మెలగి బాధలను భరించు సేవా మధుర 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 సేవ యేసు ప్రభు సేవా మధుర మధురం. తండ్రి నీకు వందనాలు. కేవలం నీ కృపను బట్టి ఈరోజు మరలా ఈ విధంగా మేము సజీవులంగా ఉన్నాం. మా ఆయుష్కాలంలో మరొక దినం యాడ్ అయింది అంటే కేవలం నీ కృపే తండ్రి. నీ కృప కొరకు కోట్లాది స్తుతులు చెల్లిస్తున్నాను. ఎంత కృప కలిగిన దేవుడవయ్యా. మేము నీకు దూరంగా జీవిస్తూ ఉన్నా, నిన్ను కాదని జీవిస్తూ ఉన్నా కూడా ఇంకా మాపై కృప కలిగి మాతో మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా మీరు నా దగ్గరకు వస్తే క్షమించి మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాను, ఆశీర్వదిస్తానని తండ్రి ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మా ఆత్మీయ కుటుంబంలో అందరి జీవితంలో నెరవేర్చండి నాయనా. నీ కొరకు నమ్మకంగా జీవించాలని అనుకుంటున్నా కూడా ఎంతోమంది పాపంలో పడిపోతూ వ్యసనాల్లో ఉన్నారయ్యా. అద్భుతకరమైన విడుదల దయచేస్తున్నందుకు వందనాలు. అనేక మంది అనారోగ్యాలతో ఉన్నారయ్యా. యేసునామములో స్వస్థత పొందుకొందురుగాక. ఆర్థిక సమస్యలో నలిగిపోతున్న ప్రతి బిడ్డకు గొప్ప విడుదల దయచేస్తున్నందుకు వందనాలు. అప్పుల భారం కొట్టివేస్తున్నందుకు వందనాలయ్యా. ఇతరుల చేతిలో ధనాన్ని నష్టపోయిన బిడ్డలున్నారు, ల్యాండ్స్ కోల్పోయిన బిడ్డలున్నారు, ఇండ్లు పోగొట్టుకున్న బిడ్డలు ఉన్నారయ్యా. ఇంకా అనేకమైన కోల్పోయిన బిడ్డలున్నారు. పరిశుద్ధాత్ముడు నీ కృపను బట్టి ప్రతి బిడ్డ జీవితంలో వారు కోల్పోయినవన్నీ తిరిగి రెస్టోర్ చేస్తున్నందుకు వందనాలు. గర్భఫలం లేని బిడ్డలకు చక్కటి గర్భఫలం దయచేస్తున్నందుకు వందనాలు. ప్రతి ఆటంకమును ఈ శ్రమలో బ్రేక్ చేస్తూ ఉన్నాను. విడిపోయిన భార్య భర్తలను తిరిగి కడుతున్నందుకు వందనాలు తండ్రి. విచ్ఛిన్నమైపోయిన కుటుంబాన్ని తిరిగి బాగు చేస్తున్నందుకు వందనాలయ్యా. అనేక మంది కుటుంబ కలతలతో, ల్యాండ్ ఇష్యూస్తో కోర్టు కేసులు నలిగిపోతున్నారయ్యా. వారు చేయని నేరానికి శిక్ష అనుభవిస్తూ ఉండగా కోర్టు బంధకాల నుండి యేసునామములో విడుదల కలుగునుగాక. భూ సమస్యలు అద్భుతకరమైన విజయం దయచేస్తున్నందుకు వందనాలు. వివాహం కాని వారికి చక్కటి వివాహాలు జరిగిస్తున్నందుకు వందనాలు. ఎంతమంది అయితే స్వంత గృహాలు లేక అద్దె గృహాల్లో ఉంటున్నారో పరిశుద్ధాత్ముడు అద్భుతకరంగా స్వంత గృహాలు దయచేస్తున్నందుకు వందనాలు. వ్యాపారాలను దీవించండి, వ్యవసాయాలను దీవించండి, పాడి పంటలను దీవించండి, చేతి వృత్తిని దీవించండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడై ఉండండి. ఉద్యోగాల కొరకు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న బిడ్డలకు అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఇంకా ఏ సమస్యలను కూర్చైతే కామెంట్ ద్వారా వారు తెలియజేస్తున్నారు, ప్రతి సమస్య మీద యేసు రక్తం ప్రోక్షించుకుంటున్నానయ్యా. యేసునామములో అద్భుత కార్యములు జరుగునుగాక. యేసునామములో విడుదల పొందుకొందురుగాక. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడై ఉండి వారు చేసే ప్రతి పనిలో, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎన్నో సంవత్సరాలైంది నేను ప్రభువుని నమ్ముకొని ఆయన నా జీవితంలో ఒక్క కార్యం కూడా జరగలేదు, దేవుడు నన్ను చూడలేదు అనుకుంటున్నారా? అయితే మీరు ఇస్సాకు వలె దేవునికి సమర్పించుకోండి, అద్భుతకరమైన ఆశీర్వాదాలు పొందుకోబోతున్నారు. ఈ వాగ్దానం నా కొరకే, నాతో దేవుడు మాట్లాడాడన్న వారందరూ కూడా ఆమెనని కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తం అయితే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.